హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహీ టెక్ టాక్స్. ఈ రోజు అయితే మనం ఒక మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీ గురించి అయితే మాట్లాడుకుందాం. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లో 8K వీడియోని ఎడిట్ చేయడానికి పాసిబుల్ అవుతుందా, అది కూడా లాగ్ లేకుండా స్మూత్ గా. రీసెంట్ గా ఎన్విడియా లేటెస్ట్ మొబైల్ చిప్ మరియు ఏఐ పవర్డ్ టెక్నాలజీస్ వల్ల ఇదైతే రియాలిటీగా అయితే మారబోతుంది. మరి ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, బడ్జెట్ ఫోన్స్ కి ఎలా బెనిఫిట్ అవుతుంది, ఈ వీడియోలో కంప్లీట్ గా అయితే తెలుసుకుందాం. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే లాస్ట్ లో ఫ్యూచర్ స్మార్ట్ ఫోన్స్ ఎలా ఉంటాయో కూడా డిస్కస్ అయితే చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 8K వీడియో అంటే ఏంటి? మనం నార్మల్ గా 1080p 4K వీడియోస్ గురించి వింటాం, కానీ 8K రిజల్యూషన్ వచ్చి 7680 ఇంటూ 4320 పిక్సెల్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే 4K కన్నా 4 టైమ్స్ ఎక్కువ డీటెయిల్ గా అయితే ఉంటాయి. అందుకనే 8K వీడియోస్ ఫైల్ అనేది చాలా హెవీగా అయితే ఉంటాయి. ఎడిట్ చేయడానికి పవర్ఫుల్ ప్రాసెసర్, GPU మరియు ఎక్కువ ర్యామ్ అవసరం పడుతుంది. ప్రీవియస్ లో ఇలాంటి ఎడిటింగ్ మాత్రం డెస్క్టాప్ పీసీస్ అండ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో మాత్రమే పాసిబుల్ అయ్యేది. ఇప్పుడు ఎన్విడియా లేటెస్ట్ మొబైల్ GPU టెక్నాలజీస్ గేమ్ నైతే మారుస్తున్నాయి. ఈ చిప్ అయితే AI యాక్సలరేషన్, అడ్వాన్స్డ్ వీడియో ఎన్కోడింగ్ ఇంకా డీకోడింగ్ సపోర్ట్ అయితే ఇవి వస్తున్నాయి. దీని వల్ల మనకి ఫాస్టర్ వీడియో రెండరింగ్, బెటర్ AI ఎఫెక్ట్స్, రియల్ టైమ్ ప్రివ్యూ, లెస్ బ్యాటరీ కన్జంప్షన్ అన్ని పాసిబుల్ అయితే అవుతాయి. AI ఆటోమేటిక్ గా ఫ్రేమ్ నైతే ఆప్టిమైజ్ చేస్తుంది, నాయిస్ ని రిమూవ్ చేస్తుంది, కలర్ ఇంప్రూవ్ చేస్తుంది, వీడియో స్టెబిలైజేషన్ కూడా బెటర్ గా అయితే మారుస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ డైరెక్ట్ గా ఎక్స్పెన్సివ్ హార్డ్వేర్ ని యూజ్ చేయకపోయినా ఎన్విడియా టెక్నాలజీస్ ఇన్ఫ్లేషన్ వల్ల మొబైల్ చిప్ మార్క్స్ కొత్త ఫ్యూచర్ అయితే తీసుకొస్తుంది. క్లౌడ్ అసిస్టెంట్ ప్రాసెసింగ్ ఇంకా AI ఆప్టిమైజేషన్ వల్ల లో కాస్ట్ డివైజెస్ కూడా హెవీ వీడియో వర్క్ లోడ్స్ ని హ్యాండిల్ అయితే చేయగలవు. అంటే క్రియేటర్ కి ఎక్స్పెన్సివ్ ఫ్లాగ్షిప్ ఫోన్ కొనాల్సిన అవసరం అయితే తగ్గిపోతుంది. మీరు యూట్యూబ్ షార్ట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు లేదా లాంగ్ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు ఈ టెక్నాలజీ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అంటే మనం బెనిఫిట్స్ పరంగా మాట్లాడుకుందాం. ఫాస్టర్ ఎక్స్పోర్ట్ టైం, వీడియో ఎక్స్పోర్ట్ కోసం గంటల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బెటర్ ఎఫెక్ట్స్, సినిమాటిక్ ఎఫెక్ట్స్, ట్రాన్సాక్షన్ స్మూత్ గా అయితే అప్లై అయితే అవుతాయి. AI బ్యాక్గ్రౌండ్ రిమూవల్, గ్రీన్ స్క్రీన్ లేకుండానే బ్యాక్గ్రౌండ్ ని ఈజీగా అయితే రిమూవ్ చేయొచ్చు. బెటర్ బ్యాటరీ ఎఫిషియన్సీ, హెవీ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు బ్యాటరీ లైఫ్ బెటర్ గా అయితే ఉంటుంది. ప్రొఫెషనల్ క్వాలిటీ కంటెంట్, బడ్జెట్ డివైజెస్ లోని ప్రీమియం క్వాలిటీ వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఎక్స్పర్ట్స్ చెప్తున్న ప్రకారం చూస్తే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో స్మార్ట్ ఫోన్స్ అనేది డెస్క్టాప్ లెవెల్ పర్ఫార్మెన్స్ కి అయితే వస్తాయంట. AI అసిస్టెడ్ వీడియో అనేది ఫ్యూచర్ లో నార్మల్ అయితే అయిపోతుంది. వాయిస్ కమాండ్ తో ఎడిట్ చేయడం, ఆటోమేటిక్ గా హైలైట్స్ ని క్రియేట్ చేయడం, ఇన్స్టెంట్ థంబ్నెయిల్స్ ని జనరేట్ చేయడం, ఇలాంటివన్నీ కామన్ అయితే అయిపోతాయి. కంటెంట్ క్రియేటర్స్ కోసం ఇదైతే గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎన్విడియా లేటెస్ట్ మొబైల్ చిప్ టెక్నాలజీస్ వల్ల బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లో కూడా 8K వీడియో ఎడిటింగ్ అయితే డ్రీమ్ అయితే కాదు. ఫ్యూచర్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ స్మార్ట్ ఫోన్ పవర్ఫుల్ ఎడిటింగ్ మిషన్ లాగా అయితే మారిపోతాయి. ఇప్పటికీ మనం చాలా ఫోన్స్ అయితే చూస్తున్నాం. మంచి మంచి ప్రాసెసర్ అయితే మార్కెట్ లో వస్తున్నాయి. ఇంకా కొత్త ప్రాసెసర్లు కూడా అనౌన్స్మెంట్లు అయితే అవుతున్నాయి. మీరు ఈ టెక్నాలజీ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్. ఫ్రెండ్స్, బెస్ట్ ఆఫర్స్, బడ్జెట్ గ్యాడ్జెట్స్, యాక్సెసరీస్, టాప్ న్యూస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే టెలిగ్రామ్ ఛానల్ కి ఇప్పుడే జాయిన్ అయితే అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్ లో గానీ లేదా కామెంట్ సెక్షన్ లో అయితే నేను పెడతాను. లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అయ్యి లేటెస్ట్ డీల్స్ ని ఫాస్ట్ గా అయితే పొందండి.